ఇక డీటెయిల్ చూస్తే ప్రజాపాలనలో ప్రజల ప్రభుత్వానికి మూలమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎస్పీ ఎస్టీ ఓబీసీ మైనార్టీల శాఖల సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. ఇక బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో జరిగిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ అమరుల స్మారక స్తూపం వద్ద పూలు చల్లి అమరులకు నివాళులర్పించారు. పోలీసులు గౌరవవందనం అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇక అనంతరం జరిగిన సమావేశంలో జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ముందుగా జిల్లా ప్రజలకు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇక 1948లో నిజాం పాలన ముగిసి ప్రజాస్వామ్య పాలన సాగిందని, అనంతరం దశాబ్ద క్రితం సోనియా గాంధీ చొరవ వల్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. కొత్త రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో అసలైన ప్రజాపాలన నడుస్తుందని అన్నారు. అందుకే ప్రజాపాలన దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్నామని అన్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు అమలుపరిచిందని అన్నారు. 6 గ్యారెంటీలతో అద్భుతాలు సృష్టించిందని అన్నారు. ఎక్కడా లేని విధంగా పేదలకు సౌలభ్యం అందిస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం తమదని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల ద్వారా పేదల సొంతింటి కళ సాకారమై వారి కళ్ళలో ఆనందం కనబడుతుందని అన్నారు. ఎన్నేళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం, కొత్త పేర్లు చేర్చడం కోసం కాయలు కాసేలు ఎదురు చూసిన వారికి తమ ప్రభుత్వం కార్డులు అందించిందని అన్నారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ లాంటి ఎన్నో పథకాలతో రైతనాల ప్రక్షాళన నిలిచిందని అన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. చెప్పినట్టుగానే ఇంద్రవల్లిలో అమరవీరుల స్మృతి వనాన్ని ప్రారంభించామని అన్నారు. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, మన తెలంగాణ రాకముందు, ఇండిపెండెన్స్ 15th August 1947 వచ్చింది. కానీ తెలంగాణ అప్పుడు నిజాం స్టేట్లో దక్కన్ రాష్ట్రంలో ఉండే. ఆ దక్కన్ రాష్ట్రం అంటే ఔరంగాబాద్, బీడ్, మహారాష్ట్రలో 4 జిల్లాలు, కర్ణాటకలో గుల్బర్గా, బీదర్, రాయచూర్, అలాగే మన జిల్లాలో 9 తెలంగాణ జిల్లాకు సంబంధించిన ఈ 3 రాష్ట్రాలు అయిపోయినాయి మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. కానీ మనకు 1947లో ఇండిపెండెన్స్ వస్తే హైదరాబాద్కు 17 సెప్టెంబర్ 1948, 1 year 1 నెల 2 దినాల తర్వాత మనకు ప్రజాస్వామ్యం యూనియన్ గవర్నమెంట్లో కలపడం, నిజాం సర్కార్ పోయి మన ఇండియన్ యూనియన్ గవర్నమెంట్లో ప్రజారాజ్యం, ప్రజాలో ఇండిపెండెంట్గా రావడం. అప్పటి నుంచి ఈ యొక్క దినం మనం జరుపుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే ప్రజలు కోరుకున్నది ప్రజారాజ్యం, ప్రజల డెమోక్రసీ కావాలనుకున్నప్పుడు మనం సాధించుకున్నాం. దాని తర్వాత తెలంగాణ పోరాటం 60 సంవత్సరాలుగా పోరాడి మరి సోనియా గాంధీ మరి అందరు త్యాగాలతో ఇక్కడ యువకులు, అధికారులు, టీచర్లు ప్రాణాలు ఇచ్చి మరి అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ యొక్క ఆశీర్వాదంతో మళ్ళీ మనం తెలంగాణ సాధించుకున్నాం. దాదాపు 12 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన, 10 సంవత్సరాలు కేసీఆర్ చేసిన, ఇప్పుడున్న గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి 21 నెల పాలనలో మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఇంటికి కొత్త రేషన్ కార్డ్, పాత రేషన్ కార్డులో అడిషనల్ ఎంట్రీస్తో సహా సన్న బియ్యం. భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా సన్న బియ్యం ఏ రాష్ట్రంలో కూడా లేదు, ఎక్సెప్ట్ తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం ఇచ్చి దాంట్లో కూడా దాదాపు లక్షల మంది మన ఆదిలాబాద్తో సహా తెలంగాణలో కూడా రేషన్ కార్డు